మొట్టమొదటిగా వారు సహవాసం చేయవలసింది దైవజనుడితో, అనగా సంఘ కాపరితో. దైవజనుడితో నువ్వు సహవాసం చేయాలి. రెండవదిగా నువ్వు సహవాసం చేయవలసినది, జాగ్రత్త గమనించాలి ప్రియులరా, నీ తరపు నుంచి తల్లిదండ్రులతోనూ ఇంకొక వైపు నుంచి తల్లిదండ్రులతోనూ సహవాసం అనేది చేయాలి. అంటే బంధువర్గముతో మీరు సహవాసం అనేది చేయాలి. పెండ్లి కుమార్తెమో అత్తమామల తల్లిదండ్రులుగా భావించుకొని ఉండాలి. పెండ్లి కుమారుడేమో వాళ్ళ అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావించుకొని ఉండాలి. వాళ్ళు వీళ్ళు వాళ్ళు బంధువులతో, ఇరు వర్గాల బంధువులతో సహవాసం చేసుకొని తప్పనిసరిగా ఉండాలి. ఇది క్రైస్తవ ధర్మము. మూడవదిగా ఇంకొకరితో సహవాసం చేయాలి, సంఘముతో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? సంఘముతో. ఖచ్చితంగా నువ్వు సంఘానికి అటాచ్ అయి ఉండాలి. ఫెలోషిప్కి ఎప్పుడు కూడా అటాచ్ అయి ఉండాలన్నమాట. దైవజనుడితోనూ బంధువర్గముతోనూ సంఘముతోనూ. నాలుగవదిగా అతి ప్రాముఖ్యమైనది దేవుని వాక్యముతోనూ దేవునితో. ఈ నలుగురితో నువ్వు సహవాసం చేస్తే నీ కుటుంబ జీవితంలో కష్టములో సుఖం ఉంటుంది, దుఃఖములో సంతోషం ఉంటుంది, శ్రమలో తోడు దేవుడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ కష్టమో రాదు అని ఏ దైవజనుడు చెప్పినా నమ్మద్దు, ఎవరు చెప్పినా నమ్మద్దు. ప్రతి కుటుంబంలో కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. వీటన్నిటిలోన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ధ్వజముగా నిలబడతాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడిగా నిలబడతాడు. అందుకే ఆయన పేరు ఏం పేరంటే, నేను నీకు భర్త అయి ఉన్నాను, నువ్వు నాకు ప్రియురాలువై ఉండువు, నువ్వు నాకు భార్య అయి ఉండువు అంటాడు. నేను నీకు ప్రధానము చేసుకుని వెళ్ళాను, మరలా వచ్చి నేను నిన్ను వివాహము చేసుకొని మన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళిపోబోతున్నాను అంటాడు ప్రభు. ఈ ఆధ్యాత్మిక వివాహాలలోన మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసయ్య నేను ఎలా అయితే ఉంటామో అలాగా క్రైస్తవ ప్రపంచంలోని ఈ భూమి మీద, అందుకే క్రైస్తవ వివాహము అన్నిటికంటే ఘనమైనది ఎందుకన్నారంటే ఇందుకన్నారన్నమాట. ఒక విశ్వాసి యేసయ్య జీవితాలలో ఎలాగ కలిసి మలిసి ప్రభువుకు ఎలాగైతే విధేయత కలిగి ఒక విశ్వాసి ప్రార్థన చేస్తాడో, భార్య